హనుమాన్. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతుంది. ఎవరి నోట వెంట వచ్చినా ఇదే పేరు వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దేశమంతటా ప్రస్తుతం హనుమాన్ మానియా నడుస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్ బాస్టర్గా నిలిచిన తొలి సినిమాగా హనుమాన్ రికార్డు కొట్టింది. క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది హనుమాన్. ఈ సినిమాలో తేజకు జోడీగా అమృత అయ్యర్ నటించారు. అంతేకాక వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజువల్స్, సినిమా తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో సైతం ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్, 66 కోట్ల షేర్ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో స్క్రీన్ల సంఖ్య పెరగనుండడంతో హనుమాన్ భారీ లాభాలను చూడనుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్. 2024లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ చిత్రంగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇలా పలు రికార్డులను సొంతం చేసుకున్న హనుమాన్ మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా సలార్, బాహుబలి 2 వంటి పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో సలార్, బాహుబలి 2 రికార్డులను హనుమాన్ బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో 4 రోజుల్లోనే $3 మిలియన్ వసూలు చేసింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా టాప్ 10లో హనుమాన్ స్థానం సంపాదించింది. అలాగే తొలి వారం కలెక్షన్లలో సలార్, బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్ తొలి స్థానంలో నిలిచింది. నార్త్ అమెరికాలో తొలి వారంలో సలార్ $2.6 మిలియన్ వసూలు చేయగా బాహుబలి 2 తొలి వారంలో $2.45 మిలియన్ రాబట్టింది. హనుమాన్ మూవీ ఈ 2 రికార్డులను బ్రేక్ చేస్తూ $3 మిలియన్ వసూలు చేసింది. మరి హనుమాన్ మూవీ సలార్, బాహుబలి 2 వంటి పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.